సాక్షిలో ఒకసారి చూసుకుంటే ఈ హెచ్‌సీకి సంబంధించిన నిన్న సుప్రీంకోర్టు మళ్ళొకసారి విచారణ చేసి ప్రభుత్వం మీద సీరియస్ అయినట్టే తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. కంచెలోనే లోపలేస్తాం. కంచెలోనే లోపలేస్తాం. చూశారు కదా! అధికారులకు ఏదైతే మన హెచ్చరించినట్టే ఉన్నది. కంచెలోనే ఏదైతే కంచె గచ్చిబౌలి భూమి ఉన్నదో దాని లోపలనే లోపలేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నట్టు చెప్తుంది సుప్రీంకోర్టు. చూసుకుందాం ఒకసారి డీటెయిల్స్. కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం. చూశారు కదా! సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినట్టున్నది. హెచ్‌సీకి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నది అంశం ఇది. ఏదైతే దానికి సంబంధించి మీరు చెట్లు ఎట్లా నరికేళ్ళు, పర్మిషన్ తీసుకున్నారా అటవీ శాఖ నుంచి అని చెప్పేసి, దాని నుంచి పర్మిషన్ తీసుకొని నరికిల్లా లేదా ఎకరాలు ఎట్లా అంత తొందరగా ఎట్లా నరుకుతారని చెప్పేసి చాలా సీరియస్గా విచారించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం. ఈ గట్టిగానే హెచ్చరించినట్టున్నది. అక్కడే జైలు కట్టి అక్కడనే జైలుకు పంపుతారట అధికారులని. చూసుకుందాం ఒకసారి. అభివృద్ధి పేరుతో 3 రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి వందల ఎకరాల చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్థించుకోవాలని చూడొద్దు. చూశారు కదా! 3 రోజుల్లోనే వందల బుల్డోజర్లు ఒకటేసారి దాడి చేస్తే ఎట్లా ఉంటుందో ఆ వందల బుల్డోజర్లు ఆ వందల ఎకరాల్లో చెట్లను తొలకరించారనమాట. అంటే తీసేసారు ఒకటేసారి ఆ బుల్డోజర్ని పెట్టి. దాని మీద బాగా సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది సుప్రీంకోర్టు. అంటే దాని అంశం ఏంటంటే పర్యావరణం మెయిన్. మనకి సిటీలో చూసుకుంటే పర్యావరణం తగ్గిపోతుంది కాబట్టి ఈ చెరువులకు సంబంధించి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని అడవులు ఉండాలని చెప్పేసి దాని ప్రకారంగా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అంశం. చూసుకుందాం. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్థించుకోవాలని చూడదు. మీరు సమర్థించుకుంటున్నారని చెప్పేసి మీరు నరికిందే కాకుండా సమర్థించుకుంటున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా రివర్స్ హెచ్చరించిందనమాట. అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నట్టుగా చెట్లు నరకడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుందన్నమాట ప్రశ్న. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరి ఊచలు లెక్కబెట్టిస్తామంటూ కంచె గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టిన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చూసారుగా, ఇది ఒక వారంగా చెప్పాలంటే ఇది డైరెక్ట్ ముఖం మీద తిట్టినట్టు. ఇది ఇక్కడ ఏమంటుంది ఇది సుప్రీంకోర్టు ఒకవేళ అనుమతులు తీసుకోపోయి ఉంటే మాత్రం బాధ్యులైన అధికారులు ఎవరెవరైతే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ అక్కడ జైలు కట్టి ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తుందన్నమాట కోర్టు. అంటే గట్టిగానే సీరియస్ అయినట్టు తెలుస్తుంది సుప్రీంకోర్టు. న్యాయవాది కూడా గట్టిగానే వాదించినట్టు కూడా తెలుస్తుంది మనకి. ఈ విషయంలో 1996లో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. ఏదైతే 1996లో తాము ఇచ్చిన తీర్పునకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అధికారులు వాళ్ళని కూడా మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తుంది కోర్టు. వందల ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్ట ప్రకారం తీసుకున్న చర్యలేమిటో చట్ట ప్రకారం తీసుకున్న చర్యలేమిటో దీనికి సంబంధించి ఒక డీటెయిల్స్ 2వ పేజీలో ఉన్నాయి, చూసుకుందాం. దానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. 1996 నాటి తమ తీర్పునకు భిన్నంగా ప్రవర్తించిన అధికారులంతా బాధ్యులవుతారని హెచ్చరిక. సిఎస్ను తీవ్ర చర్యల నుంచి కాపాడాలనుకుంటే పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశం. ఏదైతే 1996 అంశం ఏదైతే ఉందో నాటి తీర్పునకు ఎవరైతే విరుద్ధంగా వ్యవహరించిందో దానికి సంబంధించి ఒక అంశం మెయిన్గా. అదేవిధంగా సిఎస్ ఎవరైతే మీరు సిఎస్ను మీరు కాపాడాలనుకుంటే సిఎస్ను ఏ విధంగా అయితే మీరు బాధ్యత నుంచి తప్పించాలనుకుంటారో అట్లాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం.
వందల కొద్ది బుల్డోజర్ల వల్ల జంతువులు భయభ్రాంతులకు గురయ్యాయని వెల్లడి. ఏదైతే మనం బుల్డోజర్లు పెట్టిన తర్వాత ఇమీడియట్గా నైట్ కొన్ని జంతువులు ఒక 4-5 జింకలు కూడా చనిపోయినాయి. బయటకు వచ్చి జనావాసాలు కూడా చుట్టుపక్కల జనావాసాల దగ్గర కూడా వచ్చి కొన్ని జింకలు కుక్కలు దాడి చేసినాయి. కొన్ని జింకలు బయటనే వాటికి ఏం దొరకక బయట తిరిగి కొన్ని చనిపోయినాయి అన్నమాట. మొత్తానికి అయితే కొన్ని బయటకు వచ్చి చనిపోయినాయి. దాని మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పరుగులు తీసిన వాటిని కుక్కలు కరిచిన వీడియోలు చూసి చలించిపోయామని వ్యాఖ్య. భూములపై యథాతథ స్థితి కొనసాగింపు, తదుపరి విచారణ మే 15కు వాయిదా. చూస్తారు కదా, ఇంతకుముందు చెప్పినట్టు పరుగులు తీసిన వాటి కుక్కలు కరిచిన వీడియోలు చలించిపోయాయని వ్యాఖ్య. ఏదైతే మన జింకలు చనిపోయాయో జింకలతో పాటుగా కొన్ని నెమలు కూడా కనబడ్డాయి అందులో. సో జింకలు ఏదైతే ఉన్నాయో వాటికి బయట చెట్లు నరికేసరికి ఎక్కడ పోవాలో అర్థం కాక జనావాసాల్లోకి వచ్చినామన్నమాట. అట్లా వచ్చి కొన్ని చనిపోయినాయి అన్నమాట. హెచ్ఈ పరిధిలోనే కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకు సిఈసి నివేదిక. దీని వివరాలు సంబంధించి 2లో ఉన్నాయి, ఒక్కసారి చూసుకుందాం. ఇగో కంచెలోనే లోపలేస్తాం, డైరెక్ట్ జైల్లోనే లోపలేస్తాం అన్నట్టుగా హెచ్చరించినట్టున్నది ఇది అంశం ఏదైతే ఉన్నదో. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చి చెప్పింది. ఈ మన సిఎస్ ఏదైతే ఉన్నదో చీఫ్ సెక్రటరీ గారిని మీరు కాపాడాలనుకుంటే 100 ఎకరాల అడవిని నరికిన దాన్ని మళ్ళీ ఎట్లా పునరుద్ధరిస్తారో మీరు చెప్పిన తర్వాతనే ముందుకు పోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక్కడ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. పునరుద్ధరణకు సంబంధించి అంటే మళ్ళీ మీరు ఎట్లా అడవిని సృష్టిస్తారు, మళ్ళీ ఎట్లా పునరుద్ధరిస్తారన్న దాని మీద ప్రణాళికతో మా ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసింది అన్నమాట. కంచగచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంట పాటు సాగిన వాదన అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఈసి సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. దీనికి సంబంధించింది ఏదైతే ఉన్నదో మే 15 వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు మీరు ఈ స్టే ఇట్లా కొనసాగుతుంది, మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పేసి స్పష్టం చేసింది. అదేవిధంగా ఇది 4 వారాల గడువు ఏదైతే ఉందో ఆలోపు ప్రభుత్వం తరపున వాదన నిలిపించేందుకు మీరు రావాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేసేందుకు అంతే 4 వారాల లోపల మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, మేనకా గురుస్వామి, బీదా చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఫెడరేషన్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషేంద్రి నాయుడు, పి మోహిత్రావు, మరో పిటిషన్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో శేషాద్రి నాయుడు, పి మోహిత్రావు, మరో పిటిషనర్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన తరపున వీళ్ళు వాదించారని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. అభివృద్ధి చేసేందుకే అంతకుముందు అభిషేక్ మను సింఘ్వి వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను అంటే పొదలను తొలగించమన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదిలిచ్చింది. ఆ భూములను 10,000 కోట్లకు తనఖా పెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తీసుకువచ్చింది. ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి. ఏదైతే 10,000 కోట్లకు మీరు తనఖా పెట్టి తెచ్చుకున్నారో ఆ అంశం మాకు సంబంధం లేదు. మీరు అక్కడ చెట్లు నరికారా లేదా అదే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు
ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్ జంతువులు ఉన్నాయని అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేని బీదా చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు మోహిత్ రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చూశారు కదా, అక్కడ చెట్లు నరికినప్పుడు చుట్టుపక్కల పనులు జరిగేటప్పుడు చుట్టుపక్కల ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు అంటే మార్నింగ్ కాకుండా కొన్ని నైట్ పూట కూడా వర్క్ చేశారన్నమాట. అంటే సమయం లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు ఒకటేసారి తీసుకొని పోయి ఆడ పనిచేసారని చెప్పేసి హెచ్చరిస్తుంది అనమాట కోర్టు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్ఈకు 25,000 ఎకరాల భూమి ఉందని, అందులో 400 ఎకరాల భూ వివాదం 2004 నుంచి కొనసాగుతుందని సింఘ్వి ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చెప్పారు. సిఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైర్ అనున్నారని సింఘ్వి ధర్మాసనానికి వివరించారు. చూసారు కదా, సిఎస్ నెల రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారని చెప్పేసి మీరు ఆమెని అడ్డుకోవద్దని చెప్పేసి అడ్డుకుంటే మళ్ళీ దాని అడవిని ఎట్లా పునరుద్ధరిస్తారో మాకు ప్రణాళికాబద్ధంగా మా దగ్గర రావాలని చెప్పేసి చెప్తున్నది సుప్రీంకోర్టు. అంటే సిఎస్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకు. జేసీబీలు వచ్చిన విషయం సిఎస్కు తెలియదా? చూసారా, మళ్ళీ సిఎస్కు ఈ సందర్భంగా ధర్మాసనం మళ్ళీ స్పందిస్తూ మేము పదే చెట్ల నరికి వేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్న మాకు సూటిగా సమాధానం కావాలి అంటూ వ్యాఖ్యానించింది. సిఎస్ నెల రోజుల్లో రిటైర్ అవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సిఎస్కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సిఎస్ బాధ్యత వహించాలి కదా అంటూ జస్టిస్ బిఆర్ గవై ప్రశ్నించారు. అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేము ఉపేక్షించాం. ఏదైతే 1996 సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తుందన్నమాట. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా అంటూ ధర్మాసనం నిలదీసింది. ఏదైతే కామన్గా మనం చెట్లు నరికేయాలనుకున్నప్పుడు కొన్ని అటవీ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఆ అంశం మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది మనకు సుప్రీంకోర్టు. మహానగరాల్లో అటవీ భూములు కాపాడుకోకపోతే ఎలా? ఇంతకుముందు చెప్పినట్టు మన మెట్రోపాలిటన్ సిటీలలో మన ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ ఉండడం కోసము ఆడాడ కొన్ని ఎన్విరాన్మెంట్ ప్లేసులు ఉంచుతారనమాట. అట్లాంటి ప్లేసులను కూడా మీరు నరికేస్తే ఎట్లా అని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని మెయిన్గా పర్యావరణం మీద ఫోకస్ చేసినట్టు పర్యావరణమైన అంశం మీదనే ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేము అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ చూశారు కదా, చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణం చేస్తా అంటేనే పర్మిషన్ ఇవ్వలే అట. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణ నష్టం కలిగించిన కేసు కూడా 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది కేసు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెప్తే అధికారులు అది చేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను జైళ్లకు పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త, చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. చూసారు కదా, ముఖ్యంగా అధికారుల మీద సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులను అవసరమైతే అక్కడ తాత్కాలిక జైలు వేసి అందులో జైలు వేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైల్లో 6 నెలల పాటు ఊచలు లెక్క పెట్టిస్తాం. సరే కదా, జైల్లో పెట్టించి కూడా ఊచలు లెక్క ఇస్తా అని చెప్పేసి కోర్టు అధికారం తీసుకుంటా అని చెప్పేసి స్పష్టం చేస్తుంది. ఈ పెద్ద అంశం ఏది సంబంధించి ఉంటుందో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ కొన్ని వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాని చట్ట ప్రకారమే ఏం చేయాలనుకుంటే దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటే అటువంటి చర్యలు తీసుకొని అధికారులతో సహా అందరినీ జైలుకు పంపే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది అన్నమాట. ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు?
చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి, ఆ భూముల్లో వన్యప్రాణులను ఎలా రక్షిస్తారు, అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు అంటూ సింఘ్విపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. చూశారు కదా, తిరిగి 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 మళ్ళీ వాదనలోనే మొత్తం పర్యావరణం గురించే మళ్ళీ మీరు దాన్ని ఎట్లా పునరుద్ధరిస్తారని చెప్పేసి స్పష్టం చేస్తుందన్నమాట సుప్రీంకోర్టు. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా, ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వి వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందించు, అభివృద్ధి ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేము ప్రేక్షక పాత్ర పోషించాలా, మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి, 3 రోజుల్లో వందల ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు, మీరు సృష్టించిన రణరంగానికి అక్కడ జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోను చూసి చలించిపోయామని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వి బదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయామని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వి ధర్మాసనానికి బదిలిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. ఏదైతే సంబంధించి 100 ఎకరాలకు సంబంధించి మీరు 3 రోజుల్లోనే 100 ఎకరాలు ఎట్లయితే అంత తొందరగా ఎట్లా కూలగొడతారని చెప్పేసి, చెట్లు పడగొడతారని చెప్పేసి చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతుంది. స్పష్టంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా పర్యావరణం మీద చాలా సీరియస్గా మీ చట్ట ప్రకారం అవసరమైతే జైల్లో 6 నెలల పాటు ఉంచుతాం మిమ్మల్ని అందరూ అని చెప్పేసి, మీరు ఇంకొకసారి ఇలా రిపీట్ కావద్దని చెప్పేసి చాలా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ తీసుకోవచ్చు. హెచ్సియు పరిధిలోని కంచె భూమి టీజీఐఐసి హక్కులపై సమగ్ర సమీక్ష చేపట్టాలి, చెట్లను నరికిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి, కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతిని రద్దు చేయాలి, కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకు ఈసీ నివేదిక. ఏదైతే ఈ అంశం అయితే ఉందో హెచ్సి పరిధిలోనే కంచె గచ్చిబౌలి సంబంధించి భూమి హెచ్సికి సంబంధించింది. దానికి సంబంధించిన నివేదిక కూడా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా చెప్తున్నమాట. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అధికారుల మీద సుప్రీంకోర్టు నిన్న చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము మేల్కొని దాన్ని పునరుద్ధరిస్తారా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకు కూడా అడిగిన విధంగా సంబంధించి ఏదైతే భూమి ఉన్నదో దాన్ని అదే విధంగా ఉంచి పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి హెచ్సికి సంబంధించి విషయం.